పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము, జాషువా చాప్టర్ 1 వర్స్ 5. నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. ఈరోజు వాగ్దానము, ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటానంటే, మోషేకి తోడుగా ఉన్నాను కదా, అలాగే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు. మోషేకి ఎట్లున్నాడంటే, మోషే ఒంటరివాడైపోయి, మోషే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే, నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేనేంటి, నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను? ఫరోకి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను, నేను తప్పించుకుని వచ్చేసాను. మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళి మాట్లాడటం మామూలు విషయమా? ఐగుప్తు రాజుని మాట్లాడినది ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించే అని చెబితే ఆయన వెంటనే విడిపించేస్తాడా, విడుదల చేస్తాడా? నేనేంటి అంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడుతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాన్యము గలవాడిని, నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు, అక్కడ నిలబడే అంత ధైర్యం నాకు లేదు, పైగా అన్ని తలాంతులు నాకు లేవయ్యా బాబు అంటే, లేదు మోషే నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు ఎలాగ ఉంటావు? నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టంటే? నీ చేతిలో ఉన్నదేంటి? మోషే చేతిలో కర్ర ఉందనమాట, గొర్రెలు మేపుతున్నాడు కదా. నీ చేతిలో ఉన్నదేంటి? నా చేతిలో కర్ర ఉంది, అది ముందుకు పాడే అన్నాడు. ముందుకు పాడేంటే మోషే చేతిలో ఉన్న కర్ర అలా పాడేస్తే వెంటనే పాము అయిపోయింది అన్నాడు. మళ్ళీ దాన్ని తోక పట్టుకో అన్నాడు. మళ్ళీ ఆ పాము తోక పట్టుకున్నాడు మోషే, వెంటనే కర్ర అయింది. కర్ర పాము అయ్యింది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది.
నీకు ధైర్యం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, నేను నీతో వస్తున్నాను. నువ్వేది చెప్పాలో, నువ్వేం చేయాలో అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాను నేను. అప్పుడు మోషే తన భార్యకి వాళ్ళ మామగారికి చెప్పి పిల్లల్ని విడిచిపెట్టి మోషే ఐగుప్తుకి వెళ్ళాడు. ఫరోని ఎదిరించాడు. ఫరో సముఖానికి వెళ్తే అక్కడ మామూలు విషయం కాదు అది. ఒక బలహీనుడు ఆ ఫరో దగ్గర మాట్లాడాలంటే చాలా బలం కావాలి. కానీ దేవుడు ఒక చోట ఏమన్నాడంటే, భయపడుతున్నావా మోషే? ఒక సమయంలో ఫరో దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, భయం వేస్తూ ఉంది. భయం వేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఓ పని చేయి, నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఆ ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. బా, ఎటువంటి మాటలండి అలాంటి. మన దేవుడి మాట ఎట్లా ఉంటుందంటే, మనం బలహీనులు అంటే మనల్ని బలవంతులకి దేవుడిగా చేస్తాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. మోషే, నేను ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. నిజంగా దేవుడిగానే చేశాడు. ఫరోతో వాదించే అంత బలం ఉండాలంటే మామూలు వ్యక్తికి ఉండదు అది. అందుకే ఐగుప్తు ఫరో అంటే ఆడు మామూలు వాడు కాదు, ప్రపంచంలో చాలా గ్రేట్ అనమాట. అసలు ఆ మనుషుడు ముఖంలో ముఖం పెట్టి ఎవడు చూడలేడు. ఫరో ముఖంలో ముఖం పెట్టలేము, ఎదురుగుండా సమాధానం చెప్పలేము. వాడు చూపు అలాగుంటుంది, ఆ మనుషుడి యొక్క ఆకృతి అలాగుంటుంది, ఆ సామ్రాజ్యం ఎలాగుంటుంది. ఒక బలహీనుడు గొర్రెలు మేపుకునేటువంటి మోషే రాజుని ఎదిరించి ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల చేసుకొచ్చాడు బయటికి. ఆకలేస్తుంది అన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆకలేస్తుందంటే ప్రభువా అని యెహోవా దేవుని ప్రార్థన చేస్తే ఆకాశం మన్నా పడింది. మంచినీళ్ళు కావాలన్నారు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మళ్ళీ ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తున్నారు, కంగారు పడుతున్నారు అందరూ. కంగారు పడక నేను ప్రార్థన చేస్తాను, మోషే ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి వెంటనే ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి ఇచ్చాడట. సముద్రమే 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీలు సముద్రంలో ఆరిన నేల మీద నడిచినట్టు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యము అదే సముద్రంలో నడిచారు. కానీ వీరు గొట్టెక్కిన తర్వాత సముద్రం 2 పాయలుగా ఉన్నది కలిసిపోయింది ఒక సింగిల్గా. వారందరూ సముద్రంలో తేలిపోయారు, చనిపోయారు. మోషే ఇశ్రాయేలీలు అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. మోషేకి తోడై ఉండినట్లు. అంటే మోషే మాట్లాడలేని వాడిని మాట్లాడించాడు. ఏ మనుషుడి ఎదుట భయపడ్డాడో ఆ మనుషుడికే దేవుడిగా నిలబెట్టాడు. అలాంటి ఆశీర్వాదమే నీవు అనేక మంది జనమును నడిపిస్తావు. అనేక మందికి దీవెనకరమైన యోగ్యమైన పాత్రగా మార్గదర్శకుడిగా ఉంటావు, మార్గదర్శకురాలుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ జీవితం జీరో అవ్వచ్చు, కానీ ఆయన హీరో గనక నిన్ను హీరోగా నిలబెడుతున్నాడు. ఆయనే చేసుకుంటాడు. కానీ ఆయన మానవుడు కాదు గనక, దైవం గనక మానవుడు అయిన నీలోనికి వచ్చి ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరిగించడం ద్వారా ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహిమపరచబడతాడు, నీవు బలపరచబడతావు. ఇంతవరకు నాకు మాట్లాడటం రాదనుకున్నావేమో మాట్లాడతావు. అద్భుతముగా నీ నోరు సరళమవుతుంది. నీవు పెద్ద న్యాయవాది అయిపోతావు, న్యాయాధిపతి అయిపోతావు. నేను అనేక మంది ఎదుట పెద్ద మనిషిగా దేవుడు నిలబెడతాడు. భయపడకు. మంచి నాయకుడు కాబోతున్నావు, మంచి నాయకురాలు కాబోతున్నావు. మోషేకి తోడుగా ఉన్నట్టు నేనున్నాను. ఏడవకు, నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏది చేసినా గొప్ప ఫలింపు నువ్వు చూస్తావు. నా జీవితానికి అంత వెలుగుందా, ఇది నిజమేనా అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు. అనేక మంది ఎదుట గొప్ప చరిత్ర కలిగిన సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. మాది అడుగుల్పుక్కల గ్రామం. నాకు 2 ఆడపిల్లల తర్వాత కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చాను. నేను అనుకున్నట్టే విధంగా నాకు కుమారుడు కలిగాడు. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.
ఆమె తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా కూతురికి పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం ఎంతగానో ఎన్నోసార్లు ఇక్కడికి తీసుకొచ్చా, కానీ వాళ్ళు కొన్ని నెలలు వచ్చి ఆగిపోయారు. ఆగిపోతే పంపించట్లా. తండ్రి అని నేనే మాదేగపడి నేనే వస్తున్నా. మొన్న నీ తీర్మానం చేసుకున్నా, 7 నెలలు ఆగకుండా వచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పి స్పాన్సర్ చేసుకుంటాను అయ్యా అన్నాను. స్పాన్సర్ చేసినాక కూడా 3 నెలలు ఏం జరగల. ఏంది ప్రభు అని పోయిన నెలతో నాకు 7 నెలలు పూర్తి అయిపోయినాయి. ప్రభువా నీ చిత్తం అయ్యా, నా కుమారుడి విషయంలో కూడా, వివాహం విషయంలో ఎక్కడికి పోయినా కుదరట్లేదు. ఈ 2 కార్యక్రమాలు జయప్రదంగా జరిగితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. నేను స్పాన్సర్ కూడా చేశాను, మరి నీ చిత్తం ఏమై ఉందనని పోయిన నెలలో ఇదే వచ్చి తైలాభిషేకం చేయించుకొని వెళ్ళిపోయా. నేను ప్రార్థన చేసుకుంటున్నా. తర్వాత 10 రోజులకి మా అమ్మాయి ఫోన్ చేసి, అమ్మా నేను కన్సీవ్ అయ్యానమ్మా అంది. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఎంత గొప్ప మేలు చేసావయ్యా అనుకున్నాను. మా బిడ్డకి వివాహం కూడా కుదిరింది. రేపు 22వ తారీఖున. మాది అగ్రహారము, పల్నాడు జిల్లా. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాది అచ్చంపేట మండలం, కోనూరు అండి. నా పేరు ఆమని అండి. మా ఆయన పేరు పెచ్చి అండి.
టీవీలో చూసి మేము ఇలా వచ్చామండి. మా పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుందండి. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎన్నో సార్లు తిరిగాము, ఎక్కడ మాకు కలగలేదు. అందుకని టీవీలో చూసి ఇట్లా మాకు ఎవరో చెప్పారు, తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. 10 నెలలు వచ్చాము ఇక్కడికి. 10 నెలలకే ఇంకా మాకు అందింది. ఏ రకాలుగా అందితే చాలు అయ్యా అని మేము ప్రార్థన చేసుకున్నాను. చేసుకున్నాక మాకు అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయితో నేను సాక్ష్యం చెబుతున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. 3 సంవత్సరాల మట్టి వస్తున్నా. 3 సంవత్సరాల మట్టి వస్తుంటే నా చిన్న కుమారుడికి వివాహం అయింది. వివాహం అయినాక గర్భిణి వచ్చింది. ఆ అమ్మాయికి 3వ నెల అనగానే స్టానింగ్ తీసి ముక్కుకి ఆ పిల్లోడికి బోన్ లేదని చెప్పారు. అయ్యా ఏందయ్యా ఎట జరుగుతుంది, మరి ఏం చేయాలని మేము ఎంతో ప్రార్థన చేసుకుంటా అయ్యగారికి కూడా నేను చెప్పి వాళ్ళిద్దరి చేత సందా చేపించి తీసుకెళ్ళి ప్రార్థన చేపించి 5వ నెల మళ్ళీ స్టానింగ్ తీయగానే మంచిగా ఉందమ్మా, ఏం లేదు అని చెప్పారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మా నాన్న పేరు రత్నరాజు, మా ఊరు పేపరు. మా నాన్నకి కైనీళ్ళు తిని నోరంతా పాడైపోయింది.
అప్పుడు 5 హాస్పిటల్ తిరిగినా కానీ ఆయనకి అందరూ ఏం టెస్ట్ చేయకుండా చూసే క్యాన్సర్ అన్నారు. అయినా నాన్నకి భయం వేసి ఫుల్ మారాడు, దేవునిలో నమ్మాడు. తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు. అప్పుడు క్యాన్సర్ ఏం లేదని చెప్పారు. నాన్న ఇసాకయ్య గారు నమ్ముకొని ఇక్కడికి వస్తున్నందుకు, పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు నాన్నకేమీ లేదని చెప్పారు డాక్టర్లు. ఇదే మా చిన్న సాక్షి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మేము గుంటూరు జిల్లా పాత గుంటూరు నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది. అయితే ఫస్ట్ నాకు పాప, అయితే నేను తర్వాత కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను 6th మంత్లో. అయ్యా నాకు బాబు పుడితే మీ దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తానని. దేవుడు అదే రీతిగా 4 తరాల తర్వాత మాకు బాబుని ఇచ్చాడు దేవుడు. అసలు మేమైతే అందరం అమ్మాయిలమే, ఎంతో బాధపడ్డాము, అయ్యో మగపిల్లలు లేరు మాకు అని. అదే బాధతో మేము అన్న దగ్గరకు వచ్చాము. అన్న దగ్గరికి రాగానే అన్న ప్రేయర్ చేసి కాయిచ్చి నీకు బాగు పుడతాడు, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలని చెప్పారు. మరి అదే రీతిగా దేవుడు బాబునైతే ఇచ్చాడు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నూకారెడ్డి దివ్య వీరు అర్జునుడిపాలెం తలుకు నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. అయినా పిల్లలు పుట్టడం లేదని చాలా మందులు వాడారు. వాడి విసిగిపోయి ఇంకా పుట్టరని వారు విసిగిపోయి ఆగిపోయారు. ఆ తర్వాత వారి ఊరి నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న వారికి చెప్పినప్పుడు, అలానే వారి టీవీలో కూడా మన ప్రార్థనా శక్తి వాక్యం చూశారు. గర్భఫలాలు పొందుకుంటున్న అనేక మంది సాక్ష్యాలు వారు విని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తాడేపల్లిగూడెం వచ్చి దైవజనులతో ప్రార్థన అభిషేకం చేయించుకుని ఫలం తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడి వారి జీవితంలో కార్యం చేసి కవల పిల్లలు వారికి పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు. 2 బాబులు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారికి గర్భఫలాన్ని 2 కవల పిల్లల బాబులు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.